నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. జీవితమంతా డబ్బుతో, డబ్బు చేత, డబ్బు కొరకు నడుస్తున్నది. తన జీవితంలో ఈ సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నవాడే జ్ఞాని, చేసుకోలేనివాడే అజ్ఞాని. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనుట ఎంతటి సత్యమో ఇది కూడా అంతే సత్యము. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, కృష్ణపక్షం, సెప్టెంబర్ 2, 2024 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:06, సూర్యాస్తమయం సాయంత్రం 6:25, చంద్రోదయం తెల్లవారుజామున 5:15, చంద్రాస్తమయం సాయంత్రం 6:12, తిథి అమావాస్య ఉదయం 7:24 వరకు, తదుపరి పాడ్యమి. నక్షత్రం మఖ రాత్రి 12:17 వరకు, తదుపరి పుబ్బ. కరణము చతుస్పాద సాయంత్రం 6:23 వరకు, తదుపరి నాగవము ఉదయం 7:24 వరకు, తదుపరి కింస్తుగ్నము. యోగము శివము సాయంత్రం 6:13 వరకు, తదుపరి సిద్ధము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 7:38 నుండి 9:10 వరకు, యమగండం ఉదయం 10:43 నుండి 12:15 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 1:48 నుండి 3:20 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుండి 1:29 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:08 నుండి 3:57 వరకు. వర్జ్యం ఉదయం 9:17 నుండి 11:04 వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:30 నుండి 5:18 వరకు. అమృత గడియలు రాత్రి 9:41 నుండి 11:27 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి 12:40 వరకు. సెప్టెంబర్ 2 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అమావాస్య. మంగళవారం ఉదయం 7:24 వరకు ఉంటుంది, తదుపరి పాడ్యమి. అమావాస్య, పాడ్యమి రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథులు కాదు. అలాగే ఏదైనా ఒక తిథి ఈరోజు సూర్యోదయం కన్నా ముందు మొదలై మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉంటే దాన్ని వృద్ధి తిథి అంటారు. వృద్ధి తిథి రోజులో అస్సలు శుభకార్యాలు చేయకూడదు. అమావాస్య రోజు కుదిరిన వారు సూర్యోదయంలోగా సముద్రపు స్నానం చేసిన వారికి చేసిన పాపాలు పోయి పుణ్యం లభిస్తుంది. అలాగే అమావాస్య రోజు పితృదోషం ఉన్నవారు పితృల పేరిట దాన ధర్మాలు చేయటం, పిండ ప్రదానం చేయటం, పితృల పేరిట తర్పణాలు వదలటం వంటివి చేస్తే పితృదోషం తొలగుతుంది. మొత్తానికి ఈ రోజంతా కూడా ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యచంద్రుడు సింహరాశిలో ఉంటారు. సోమవారం తూర్పు దిక్కున, నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ఏ పూజ చేసినా మొదటిగా విఘ్నేశ్వరుడికి పూజ చేయాలి. ఈరోజు ప్రశ్న. అమావాస్య రోజు ఏ కార్యం చేస్తే పితృదోషం పోతుంది? దానాలు, పితృకర్మలు, పిండ ప్రదానాలు, అన్నదానం. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ
ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి మొదలుపెట్టిన కొన్ని కార్యక్రమాలు కొంత నెమ్మదించిన పూర్తి చేస్తారు. వృషభ రాశి అదనపు రాబడి దక్కి మరింత సంతోషంగా గడుపుతారు. మిథున రాశి ధైర్యంగా ముందడుగు వేసి కొన్ని సమస్యలను అధిగమిస్తారు. కర్కాటక రాశి ఆదాయానికి గతంలో పడిన ఇబ్బందులు తొలగి ఊపిరి పీల్చుకుంటారు. సింహరాశి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉన్న కొన్ని అవసరాలకు అప్పులు చేస్తారు. కన్య రాశి వ్యవహారాలు పూర్తి చేయడంలో కొంత అవస్థపడతారు. తులారాశి ఆత్మీయుల ఆదరణ ప్రేమకు ఉబ్బితబ్బిబ్బైపోతారు. వృశ్చిక రాశి పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ధనుస్సు రాశి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మకర రాశి ఆదాయం మరింతగా అనుకూలిస్తుంది. అవసరాలకు ఏమాత్రం లోటు లేకుండా గడిపేస్తారు. కుంభరాశి నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. మీనరాశి కొన్ని సమస్యలు వివాదాల నుండి మనోనిబ్బరంతో బయటపడతారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.